సాంకేతికత పెరిగే కొద్దీ మనిషి జీవన శైలి సులభతరం అవుతుంది. ఒకప్పుడు శుభలేఖలు ఇవ్వాలి అంటే ఇంటింటికి తిరిగేవారు. కానీ ఇప్పుడు ఒక క్లిక్‌తో వందల మందికి వాట్సాప్ ద్వారా ఆహ్వానాలు పంపిస్తున్నారు. అయితే ఇదే సౌకర్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్ కలకలం సృష్టిస్తుంది. పెళ్లి పత్రిక పేరుతో వచ్చే ప్రమాదకరమైన ఫైళ్లను క్లిక్ చేస్తే క్షణాలలో మీ జీవితాలలో సంపాదన మొత్తం మాయమైపోయే ప్రమాదం అయితే ఉంది. సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పెళ్లి పిలుపులు ఫోటో లేదా పీడీఎఫ్ రూపంలో వస్తాయి. కానీ సైబర్ నేరగాళ్లు ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఫైళ్లను పంపిస్తున్నారు. వీటికి వెడ్డింగ్ ఇన్విటేషన్, మ్యారేజ్ కార్డ్ లేదా శుభలేఖ వంటి పేర్లతో పెట్టి మరి పంపిస్తున్నారు. మనం ఆ ఫైళ్లను డౌన్లోడ్ చేయగానే అది మనకు తెలియకుండానే ఫోన్లో ఒక సాఫ్ట్వేర్ లా ఇన్‌స్టాల్ అవుతుంది. ఒకసారి ఆ మాల్‌వేర్ మీ ఫోన్‌లోకి ప్రవేశించిందంటే మీ ఫోన్ నియంత్రణ మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇటీవల బెంగుళూరుకు చెందిన నహీద్ ఖాన్ అనే వ్యాపారి ఈ తరహా మోసానికి బలయ్యాడు. తనకు తెలిసిన వారి నుంచే సందేశం వచ్చిందని భావించి వాట్సాప్‌లో వచ్చిన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫైల్‌లను డౌన్‌లోడ్ చేశాడు. ఆ ఫైల్ ఓపెన్ కాకపోవడంతో ఆయన దానిని వదిలేశాడు. కానీ ఇది కొద్దిసేపటికి ఆయన ఫోన్ వింతగా ప్రవర్తించడం మొదలైంది. చూస్తుండగానే ఆయన బ్యాంక్ ఖాతా నుండి వరుసగా లావాదేవీలు జరిగి ఏకంగా 5,00,000 రూపాయలు మాయమయ్యి బ్యాంకు నుండి మెసేజ్‌లు వచ్చినప్పటికీ హ్యాకర్లు ఫోన్‌ను నియంత్రించడంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. సైబర్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ ఏపీకే ఫైళ్లలో అత్యంత ప్రమాదకరమైన ట్రోజర్ మల్వేర్ ఉంటుంది. ఇది ఫోన్లలోని చేరిన తర్వాత ఫోన్ హ్యాక్ అవుతుంది. మీరు చేసే బ్యాంక్ ట్రాన్సాక్షన్లకు వచ్చే ఓటీపీలను కూడా నేరుగా హ్యాకర్లకు పంపిస్తుంది. మీరు ఫోన్లో ఏ సాఫ్ట్వేర్, ఏ పాస్వర్డ్ టైప్ చేస్తారో హ్యాకర్లు లైవ్‌లో చూడగలరు. మీ గ్యాలరీలోని ఫోటోలు, కాంటాక్ట్స్, ప్రైవేట్ మెసేజ్‌లను సర్వర్‌కు అప్‌లోడ్‌లోకి చేస్తుంటారు. హ్యాకర్లు మీకు తెలియకుండానే మీ ఫోన్ కెమెరాను, మైక్రోఫోన్‌ను ఆన్ చేసి మిమ్మల్ని నిఘా పెట్టే అవకాశం ఉంది. సైబర్ దాడుల నుండి సురక్షితంగా ఉండటానికి నిపుణులు సూచనలు చేస్తున్నారు. వాట్సాప్‌లో ఎవరైనా ఏపీకే ఫైళ్లను పంపిస్తే వాటిని పొరపాటున కూడా డౌన్‌లోడ్ చేయకండి. పెళ్లి పత్రికలు ఎప్పుడు ఏపీకే ఫార్మాట్‌లో ఉండవు. తెలియని నెంబర్ల నుండి వచ్చే లింకులను క్లిక్ చేయకండి. ఒకవేళ తెలిసిన వారి నుండి వచ్చినా అది వారే పంపారో లేదో అని ఫోన్ చేసి నిర్ధారించుకోండి. ఏ రకమైన యాప్‌లనైనా కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేయండి. అన్నోన్ సోర్స్ నుండి ఇన్‌స్టాలేషన్ ఆప్షన్‌ను ఫోన్ సెట్టింగ్స్‌లో డిసేబుల్ చేయండి. మీ సోషల్ మీడియా, బ్యాంకింగ్ యాప్‌లకు 2 అంచెల భద్రతను ఏర్పాటు చేసుకోండి. మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను సెక్యూరిటీ పర్చేస్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. డిజిటల్ విప్లవం మనకు సౌకర్యాలను తెచ్చింది. అదే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే ముప్పులను కూడా తెస్తుంది. ఒక్క క్షణం ఆలోచించకుండా చేసే క్లిక్ మీ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేయగలదు అని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు ఇలాంటి మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.government.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి. అప్రమత్తమే అపాజేయమని రక్షణ.